गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। మనము లాస్ట్ సత్సంగం నుండి ఉపదేశాలను చెప్పుకుంటున్నామండి. భగవాను ఉపదేశాలలో 3వ శ్లోకంలో చెప్తున్నారు, ఈశ్వరార్పితం నిశ్చయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. భగవాన్ ఏం బోధిస్తున్నారంటే, భగవదర్పితమగు నిష్కామ్య కర్మము అనగా ప్రతిఫలమును కోరక ఈశ్వరార్పణము చేసి లోక సంగ్రహ నిమిత్తమే చేయబడిన కర్మము చిత్తశుద్ధికరమై ముక్తి సాధకము అగును. ఎందుకన మనస్సు ఫలము వెంట జనుట చేత కల్మషయుక్తమగును, అట్లు చనకుండిన నైర్మల్యము వహించును. అందువలన నిష్కామ్య కర్మము ముక్తి సాధకమగును. మనము నైర్మల్యము వహించుటకు ఫలాపేక్ష రాహిత్యం ఒక్కటియే కాక వేరు ఫలమును లేని సత్కర్మల బలము కూడా కారణమగును. భగవాన్ చెప్తున్నారు, ఈశ్వరార్పితం నిశ్చయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. ఈశ్వరార్పితంగా జీవించు. జీవితం అంతా కూడా అంటే మనకి ఒక బాడీ ఉంది, ఒక మైండ్ ఉంది. ఈ 2 ఇన్స్ట్రుమెంట్స్ ప్రతి జీవుడికి భగవంతుడు ఇచ్చాడండి. అంటే జీవుడికి నేను అనే మూలతలంపుకి, నేను దేహం అనే మూలతలంపుకి ఈ 2 ఇన్స్ట్రుమెంట్స్, మైండ్ ఇతర థాట్స్, వేరే తలంపులన్నీ అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు తలంపులు వస్తాయి. ఆ తలంపులు కర్మను ప్రేరేపిస్తాయి, దేహము ద్వారా కర్మను ప్రేరేపిస్తాయి. అయితే భగవాన్ ఏమంటున్నారంటే, భగవద్ అర్పితమగు నిష్కామ్య కర్మము అనగా ప్రతి ఫలమును కోరకుండా ఈశ్వరార్పణము చెయ్యి.
భగవద్ అర్పితము. ఫస్ట్ థింగ్ ఏంటంటే అర్పణ, సమర్పణ చెయ్యి భగవంతుడికి. ఏది సమర్పణ చెయ్యి? ఏదైతే ఇన్ని రోజులు నాది 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 నేను నేను అనుకుంటున్నావో దానిని ఈశ్వరుడికి ముందు సమర్పణ చెయ్యి. అంటే ఈశ్వరుడిగా గుర్తించటం. సమర్పణ చెయ్యడం అంటే ఈశ్వరుడిగా గుర్తించు. ఇప్పుడు మనము భగవాన్కి నైవేద్యం పెట్టుకుంటామండి. పూజ అయిన తర్వాత నాన్నగారికి భగవాన్కి ఏదైనా ప్రసాదం పెట్టుకుంటాం. ఆ ప్రసాదం తిరిగి మనం గ్రహిస్తామండి, కానీ ముందు అర్పణం చేస్తాము. ప్రసాదాన్ని అర్పణ చేస్తాము. ఆ అర్పణ చేసిన దాన్ని మనం తీసుకుంటాం. అలాగే ఇన్ని రోజులు నేను నేను నాది నాది అని దేనినైతే అనుకుంటున్నావో దాన్ని ముందు భగవద్ అర్పణ, ఈశ్వరుడికి అర్పణ చెయ్యి. అంటే పూజలు చేసి చేసి ప్రసాదాలు పెట్టి 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 నాన్నగారు అనేవారు, అమ్మా మనకు ప్రసాద బుద్ధి రావాలమ్మా అని. అంటే పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనకు వచ్చే ప్రతి తలంపు ఈశ్వరుడి ప్రసాదమే. మనం చేసే ప్రతి పని ఈశ్వరుడి ప్రసాదమే. పూజ ఒక్కటే కాదు, అంటే పూజ మానేయమని కాదు. ఏది చేసినా శ్వాస దగ్గర నుండి ప్రాణంలో తిరిగే, లోపల దేహంలో తిరిగే శ్వాస దగ్గర నుండి ఆ దేహము ఏది చేసినా, మనస్సులో ఏది కలిగినా ముందు అది ఈశ్వరార్పితంగా, భగవద్ అర్పితంగా గుర్తించు. గుర్తిస్తే ఏమవుతుందంటే కర్మ నిష్కామ్యంగా, అంటే కోరిక లేకుండా. నిష్కామ్యము అంటే కోరిక లేకుండా, పని మొదలు పెట్టే ముందే నాకు ఈ రిజల్ట్ కావాలి, నేను దీనిని అనుభవించాలి, కొని అలాంటివి ఏమీ లేకపోయినా సుఖం కావాలి, దానిలో నుండి శాంతి కావాలి. మనము ఎందుకు కర్మ చేస్తామండి? దేహం ద్వారా ఏదో ఒక సుఖము, ఏదో ఒక శాంతి, ఒక తృప్తి ఆశిస్తామండి. కర్మ చేసి ఆ కర్మ ద్వారా ఏదో ఒకటి ఆశిస్తాము. అది అది మనం అనుకున్నట్టుగా, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా రాకుంటే పొంగు కొంగు వస్తాయిటండి నాన్నగారు చెప్పేవారు. అందుకని నువ్వు కోరిక ఎప్పుడైతే భగవంతుడికి అర్పణము చేస్తావో, ఈశ్వరుడి పనిముట్ల ద్వారా, ఈశ్వరుడి సృష్టి ద్వారా, భగవంతుడి కోసం భగవంతుడే పని చేస్తున్నాడు అని భావన బుద్ధిలో స్థిరపడుతుందండి. ఆ స్థిరపడినప్పుడు కోరికతో కాకుండా భగవంతుడి చేతిలో పనిముట్టయిపోయి కర్మను ఆచరిస్తామండి. ఎప్పుడైతే భగవంతుడి చేతిలో పనిముట్టై కర్మను ఆచరించిందో మనస్సు, దేహము అప్పుడు నిష్కామ్యంగా ఉంటుంది. అంటే పని చేసేవాడు భగవంతుడు కాబట్టి, ఇప్పుడు మీరు జాబ్స్ చేస్తున్నారు, ఐటీ జాబ్స్, మంచి మంచి జాబ్స్ చేస్తున్నారు. మీరు జాబ్ చేస్తే నెల తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళిపోయి జీతం కావాలంటే ఇయ్యరు కదండి. ఎవరు డ్యూటీ చేస్తారో జీతం వాళ్ళ అకౌంట్లోనే పడుతుందండి కదా. శాలరీ అకౌంట్ అని ఉంటుంది, దాంట్లో పడుతుంది. బాహ్యంగానే ఎవరు చేస్తే వాళ్ళకు ఫలితం వెళ్ళిపోతుంది. మరి లోపల పరమాత్మ ఈ సృష్టినంతా రచించాడు కదా, కర్త పరమాత్మ అని గుర్తిస్తే సొత్తు పరమాత్మది. నాన్నగారు ఎన్నిసార్లు చెప్పేవారు, అమ్మా సొత్తు స్వామిది, సొత్తు కలిగి ఉన్నవాడు స్వామి. వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి అని మనం పిలుచుకుంటాం కదమ్మా ఆ గోవిందుణ్ణి. అయితే స్వామి అంటే ఏమిటి అర్థం అంటే, ఈ సృష్టిని, అంటే సృష్టిలో ఉన్న రూపము, నామము, గుణము, అరుణ యొక్క రూపము, అరుణ నామము, అరుణ గుణాన్ని సొత్తుగా కలిగి ఉన్నాడు స్వామి. ఈ మూడు కలిపితే సృష్టి అండి. రూపము, నామము, గుణాన్ని కలిపితే ఈ మూడు కలిగి ఉన్నవాడు ఎవరు? స్వామి అటండి, ఈశ్వరుడు. అందుకని మహర్షి అంటున్నారు, భగవద్ అర్పితంగా నిష్కామ్య కర్మము అనగా ప్రతిఫలమును కోరకుండా ఈశ్వరార్పణము చేసి, మనం చేసే ప్రతి పని ఈశ్వరార్పణంగా చేస్తే ప్రతిదీ పూజే అండి. మాట్లాడే ప్రతి మాట భగవంతుడికి చేసే స్తోత్రము, వేసే ప్రతి అడుగు ఈశ్వరుడికి చేసే ప్రదక్షిణ అండి, చేసే ప్రతి కర్మ భగవంతుడికి చేసే పూజ. దేహమంతా దేవాలయంగానే మారిపోతుంది
నువ్వు అప్పుడు అలా కర్మ చేస్తే కనుక ప్రతిఫలమును కోరకుండా ఎలా పనిచేసేవాడు భగవంతుడైతే మనం ఎలా కోరుకుంటాము? అయితే ఇది బుద్ధిలో నిర్ణయం కావాలండి. వినగా 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 బుద్ధి గ్రహిస్తుంది గురువు యొక్క దయ వల్ల. అప్పుడు ఏమవుతుందంటే ఈశ్వరార్పణంగా చేయడం. ఇంకొకటి, లోక సంగ్రహ నిమిత్తమే చేయబడిన కర్మము చిత్తము శుద్ధికరమై ముక్తికి సాధకంగా మారుతుంది. ఆ కర్మ వల్ల, అలా చేసిన కర్మ వల్ల ఒకటి నిష్కామ్యంగా చెయ్యి, భగవదర్పితంగా చెయ్యి కర్మను. ఇంకొకటి లోక సంగ్రహ నిమిత్తమే, అంటే ఆ పని వల్ల సృష్టికి ఉపయోగం జరగాలి. ఆ సృష్టి వల్ల నీ దేహము ఈ భూమి మీదకి వచ్చిన ఉపయోగము నెరవేరాలి. ఇక్కడ లోకము అంటే అండి, మనము మనల్ని మనం పక్కన పెట్టేసుకొని మనకు ఎదురుగుండా ఉన్నదంతా లోకమని మన మనసు చెప్తుంది. ముందు మన మనసే మనకు లోకము. లోక సంగ్రహ నిమిత్తము అంటే లోకము కోసము పని చెయ్యి. మరి మన మనసు కోసం మనం పని చేయడం ఏంటంటే మనస్సుని కరగబెట్టుకోవడం కోసమే కర్మ చెయ్యి. మనసు కర్తృత్వ భావన కోల్పోవడం కోసం కర్మ చెయ్యి. కర్మలో నుండి ఏదో ఆశించి కర్మ చేయకు. కర్మ చేస్తూ కర్మ నుంచి విడిపోవడం కోసం కర్మ చెయ్యి. లోక సంగ్రహ నిమిత్తం అంటే అదండి. ఆ లోకంలో మంచి పనులు చేయాలి, మంచి జరగాలి, లోకానికి సేవ చేయాలి. ఓకే అండి, భక్తుడు ఏది చేసినా అది లోకానికి, నిజమైన భక్తుడు ఏది చేసినా అది లోకానికి సేవగా మారి తీరుతుంది. మనం చెయ్యాల్సింది లోపల నిష్కపటమైన భక్తి, అంటే నిష్కపటమైన ప్రేమ గురువు పట్ల, అన్కండిషనల్ లవ్ అండి. అది ఎప్పుడు వస్తుందంటే ఆయన వ్యాపకత్వము, ఆయన పనిచేసే తీరు, ఆయన ఉనికి మనం శ్రవణం చేసి మనలో జీర్ణమైనప్పుడు మాత్రమే ఆ పని లోక సంగ్రహ, అంటే ఆ చేసే పని మనకి ఉపయోగపడుతుంది, సృష్టికి ఉపయోగపడుతుంది. ఒకవైపు అహంకారం కరిగిపోవడానికి ఉపయోగపడుతుంది, ఇంకొకటి ఆ పని ద్వారా సృష్టి అంటే ఒక మంచి మాట, ఒక మంచి పని, దయాగుణము, కరుణ, ప్రేమ, సేవ, ఇవన్నీ భక్తుడి లక్షణాలు అనుకుంటాం కదా. అవన్నీ భక్తుడి ద్వారా ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటాయి. అది లోక సంగ్రహ నిమిత్తమే చేయబడిన కర్మము. అంటే స్వార్థంతో కూడింది. ఆ కర్మలో నుండి నేనే సుఖం అనుభవించాలి, నాకు సుఖం కావాలి. ఆ సుఖం కోసం, తృప్తి కోసం, బాహ్యంగా ఉన్న సుఖాల కోసం కాకుండా భగవంతుడిలో ఐక్యం అవ్వడానికి, ఈశ్వరుడిలో కరిగిపోవడానికి వచ్చాను, అహంకార మమకారాలు పోగొట్టుకోవడానికి వచ్చానని అవి పోగొట్టుకోవడానికే కర్మ చేస్తే కనుక అది లోక సంగ్రహ నిమిత్తం. అయితే అలా జరిగే ప్రాసెస్ లో ఏమైతుందంటే, ఎప్పుడైతే మనం అహంకారం లేకుండా, అంటే అహంకారాన్ని తీసేసుకోవాలి, నన్ను నేను మైనస్ చేసుకోవాలి అనే ధ్యాసలో పనిచేస్తామో, ఆలోచిస్తామో, అప్పుడు మన ద్వారా లోకానికి నష్టము కష్టము ఉండవండి. ఎందుకంటే రెండు అహంకారాలు మనకు సంసారంలో ఉన్నప్పుడు డే టు డే లైఫ్ లో ఏమున్నాయండి? ఒక నలుగురు ఉంటే 4 అహంకారాలు ఉంటాయి, 10 మంది ఉంటే 10 అహంకారాలు ఉంటాయి. అలా మనం పొద్దున లేచినప్పటి నుంచి ఎన్ని అహంకారాలతో ఈ అహంకారము యాక్టివేట్ కావాల్సి వస్తుందండి. అయితే భగవాన్ ఏమంటున్నారంటే ఇక్కడ లోక సంగ్రహ నిమిత్తం అంటే నీవు కరిగిపోవడానికి నువ్వు పని చేసుకుంటున్నప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకొని, నిన్ను నువ్వు మైనస్ చేసుకొని పరమాత్మని గుర్తిస్తే కానీ నన్ను నేను మైనస్ చేసుకోలేను. సొత్తు స్వామిదని గుర్తించినప్పుడు నన్ను నేను మైనస్ చేసుకోలేను. అలా నిన్ను నువ్వు మైనస్ చేసుకునే కర్మల్లో, ఆ క్రియలో, ఆ పద్ధతిలో నువ్వు జీవిస్తే అప్పుడు ఏమవుతుందంటే అండి, అందరికీ సరెండర్ అవుతాం మనం. అందరికీ ఏ దృష్టితో సరెండర్ అవుతామంటే ఇంట్లో భర్తకి, పిల్లలకి, స్నేహితులకి, మిత్రులకి, శత్రువులకి అక్కడ ఉన్నది పరమాత్మే అనే గుర్తింపు వస్తుందండి. ఇక్కడ ఉన్నదే కాదు,
అక్కడ ఉన్నది కూడా టోటల్ గా అరుణాచలేశ్వరుడే, భగవానే. అప్పా నువ్వు తగ్గిపోతే, అహంకారం తగ్గితే ఎదుటి వ్యక్తి ముందు వ్యక్తులకు తగ్గుతున్నాను అనుకోదండి, అక్కడ అరుణాచలేశ్వరుడు ఉన్నాడు. భగవాన్ ఒక చోట చెప్తారండి, నమస్కారం చెయ్యడం అంటే సాష్టాంగ నమస్కారాలు చేతులతో కలిపి నమస్కారాలు కాదు. నువ్వు ఎంతెంత శరణాగతి చెందితే, ఈశ్వర సంకల్పాన్ని గుర్తిస్తే, గౌరవిస్తే అది నిజమైన నమస్కారం భగవాన్కి, గురువుకి. అందుకని లోక సంగ్రహ నిమిత్తమే చేయబడిన కర్మము, అలాగ కర్మ చేస్తే కనుకటండి మనకి ఏం జరుగుతుందంటే చిత్తము శుద్ధికరమై ముక్తికి సాధకమగును. అలా జీవించే కొలది డే టు డే లైఫ్ లో చిత్తము శుద్ధి అవుతుంది. అంటే మనం ఒక పాత్రను తోమితే, కొంతమంది పూజా సామాను తోముతారండి అండి, కొంతమంది తోమితే జిడ్డు పోవు, మరకలు పోవు, ఆ ఇత్తడి సామాన్ మీద, వెండి సామాన్ మీద నలుపులు మరకలు అలాగే ఉండిపోతాయి. కొంతమంది తోమితే అండి తళతళా మెరిసిపోతుంటాయి, ముఖం దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. శుద్ధి అంటే శుభ్రము. అలాగా మనస్సు కూడా పూర్ణంగా నలకలు లేని, నాన్నగారు చెప్పేవారు, నలకలు లేని నీరు ఎలా ఉంటుందో, నలకలు లేని పాయసం ఎలా ఉంటుందో, మీ మనస్సు అంత శుద్ధిగా అయిపోవాలమ్మా. అంటే పరమాత్మ ఎంత శుద్ధిగా ఉన్నాడో ఆ మనస్సు జీవుడు కూడా, భక్తుడు కూడా అంత శుద్ధమైతేనే కానీ సమానంగా దాంట్లో ఈశ్వరుడిలో కలిసిపోతాడు. ఇలా కర్మ చేయడం ద్వారా, అలా జీవించటం ద్వారా ఎలాగా భగవదర్పితంగా, నిష్కామ్యంగా, ఇంకా లోక సంగ్రహ నిమిత్తము, ఈ 3 రకాలుగా కర్మని భక్తుడు ఆచరించాలట భగవాన్ చెప్తున్నారు. అంటే ఆ 3 ఒకే గమ్యం కోసం. దీనికోసం అరుణ మైనస్ చేసుకోవడం అరుణ జీవిత గమ్యం అండి. కర్మని అలా చేస్తే అరుణ మైనస్ అవుతుంది. ఆ మైనస్ అయ్యే ప్రాసెస్ లో అరుణ మనస్సు శుద్ధి అయిపోతుంది. తెల్లటి క్లాత్ ఎంత శుద్ధంగా ఉంటుందో అంత శుద్ధంగా అండి మనస్సు. నేననే బుద్ధి లేని మనస్సు అంత శుద్ధం అండి. నేను ఉన్నాను, భగవాన్ ఉన్నారు, నేను ఉన్నాను, నాన్నగారు ఉన్నారు అంటే ఆ మనసులో నేననే నలకండి. ఇది మనకు ఏదైనా తాగేటప్పుడు, తినేటప్పుడు నలకలు వస్తే కానీ, వెంట్రుకు వస్తే కానీ ఎలా గొంతులో పడిపోతుందో, అలాగే ఈ నాన్నగారు చెప్పేవారు కదా, అమ్మా శివుడు నీ అహంకారాన్ని మింగేస్తాడు, నిన్ను తీయగా తయారు చేసుకుంటున్నాడు. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక క్షణంలో నువ్వు తీయగా మధురంగా తయారవుతావు, అప్పుడు మింగుతాడు. అయితే శివుడు మింగినప్పుడు మన అహంకారం, మమకారాలు నలకల్లాగా రాకూడదండి. నేను నాది, అది ఆ నేను నాది అనే బుద్ధి ఎలా పోతుందంటే, తండ్రి నీది, నువ్వు నీది, నువ్వు నీది, నువ్వు నీది అయితే అనేవాడు ఒకడు మిగిలిపోతాడు కదా. అంటే అలా అని 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 వాడు సైలెన్స్ అయిపోతాడు. ఇక్కడ భగవాన్ చెప్పేవారు కదా, మనం శవాన్ని ఎగవేసే కర్ర చితిలో అంటుకుంటుంది, ఆ కర్రను ఆర్పేసి ఇంటికి తెచ్చుకోము, శవం 99% కాలిపోయిందని గుర్తించాక ఈ కర్రను కూడా చితిలో పడేస్తామని. అలాగే ఎప్పుడైతే మన మనస్సు నువ్వు నీది, అప్పా నువ్వురా తండ్రి, అప్పా నీదిరా తండ్రి అని ఎవ్రీ సెకండ్ మనము స్మరించుకుంటా ఉంటే ఆ నేను అరుణని అనే ఆ మూల తలంపుకి జ్ఞానాగ్ని అంటుకుంటుంది. ఆ జ్ఞానాగ్ని అంటుకొని 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 జ్ఞానాగ్ని దత్త కర్మాణం అని చెప్తారు. అన్ని కర్మలని జ్ఞానాగ్ని, అన్ని అంటే కర్మకి మూలం అహంకారం, కర్మకి నాదులకు మూలం అహంకారం. ఏ అహంకారం అయితే కర్మకి మూలమో, ఏ అహంకారం అయితే నాదులకి మూలమో ఆ అహంకారం జ్ఞానంలో కాలిపోతుంది.
అందుకని నేను నాది అనుకుని కర్మ ఏ చిన్న పనైనా పెద్ద పనైనా మనము మంచి మంచి పనులన్నీ చేయాలనుకుంటాం భక్తులమండి, కానీ 100%గా మంచి పనులు చేయలేము, 100%గా చెడ్డ పనులు చేయలేము. జన్మాంతరాల్లో మనం చేసిన వాసనలు మన మనస్సు మన బాడీ దాని ప్రకారం ఆ ఫలితం ప్రకారం ఉంటుంది. కానీ అది చేసేటప్పుడు అప్పా అప్పా నువ్వురా తండ్రి నువ్వురా తండ్రి అని అన్నప్పుడు ముందు ఏదైతే మనము అధర్మం అనుకుంటున్నామో, ఏదైతే చెడు అనుకుంటున్నామో, ఏ తలంపులైతే మనకి నన్ను భగవంతుడి నుంచి వేరు చేస్తున్నాయి అనుకుంటున్నానో ముందు అవి కాలిపోతాయండి. కాలిపోయి అంతా భగవంతుడు మనస్సంతా వ్యాపించేస్తాడండి. అంటే అప్పుడు కొత్తగా వ్యాపించటం కాదు, మనం అనుకున్నప్పుడు వ్యాపించటం కాదు, మనం స్మరించినప్పుడు వ్యాపించటం కాదు, ఇదివరకే వ్యాపించి ఉన్నాడు మనస్సంతా. అది మనకు గుర్తింపులోకి వస్తుందండి. ఆ గుర్తింపులోకి రావడం మూలాన శక్తి పరమాత్మది, శక్తి గురువుది అని గుర్తింపులోకి రావటం మూలాన అరుణ మెల్లగా కరిగిపోతుందండి. ఆ కరిగిపోయిన అరుణ కరిగిపోతే మనస్సు శుద్ధమైపోతుంది, చిత్తము శుద్ధకరమై అప్పుడు శుద్ధమైన చిత్తము మాత్రమే, శుద్ధమైన అరుణ మాత్రమే ఆ అరుణకి ముక్తి సాధనం. ఈశ్వరార్పితం నిశ్చయాకృతం చిత్త శోధకం ముక్తి సాధకం. ఆ ముక్తికి సాధన ఉపయోగంగా నీ మనస్సు అంటే గురువు ఏమి బోధిస్తున్నారో త్వరితగతిన వెంబడే ఇప్పుడు బాగా ఆకలితో ఉన్న పిల్లోడికి అమ్మ ముద్దలు పెడుతుంటే వాడు ఎలా మింగేస్తాడు, గబగబా 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 తినేస్తాడండి ఆకలితో ఉన్నవాడు. నాన్నగారు ఒకసారి సావిత్రిమ అమ్మగారింట్లో ఒక భక్తులు ప్రశ్న అడిగారండి నాన్నగారికి, నాన్నగారు మోక్షం పొందడానికి అర్హత ఏమిటి నాన్నగారు అని అడిగితే నాన్నగారు అన్నారు, అన్నం తినడానికి అర్హత ఏమిటి అంటే ఆకలి అని చెప్పారు వారు. భక్తుడండి ఆకలి, ఎలాగైతే అన్నం తినడానికి ఆకలి ఒక అర్హతనో అలాగే ముక్తి పొందాలి, మోక్షం పొందాలి అనడానికి దాని గురించి తపించటము, దానిలో ముక్తిలో అంటే విడుదలలో దేహ బుద్ధిలోంచి విడుదల పొందిన తర్వాత ఎంత ఫ్రీడము, ఎంత శాంతి, ఎంత సుఖము, ఎంత స్వేచ్ఛ ఉంటుందో గురువు బోధిస్తే ఆ గురువు బోధించిన దాన్ని మననం చేసుకొని స్మరణ చేసి మననం చేసి నిధిగా మార్చుకొని మనసంతా నింపుకున్న మనస్సు అది ముక్తికి శుద్ధమై ముక్తికి సాధకం అవుతుంది. నీకు ముక్తిలో నిన్ను కరగబెట్టడానికి విడుదల ముక్తి అంటే విడుదల, నిన్ను దేహబుద్ధిలో నుండి విడుదల చేయడానికి నీకు 100కి 100 ఉపయోగపడుతుంది. అంటే నాన్నగారు అనేవారు కదా, జేబులో డబ్బులుంటే బ్యాంకులో ఉన్న డబ్బులు కాదమ్మా, మన జేబులో డబ్బులుంటే మనము కాఫీ తాగడానికి టిఫిన్ తినడానికి ఎలా డబ్బులు నువ్వు వాడుకుంటా ఉపయోగపడతాయో నీ అవసరాలకి, అలాగే మనస్సులో భగవంతుడి గుర్తింపు ఉండి మనస్సు శుద్ధమైతే మనస్సు భక్తుడికి ఎలా ఉపయోగపడుతుంది. ఎందుకన మనస్సు ఫలము వెంట జనుట చేత కల్మషయుక్తమగును. ఇలా కనుక నువ్వు లేకపోతే భగవదర్పితంగా కోరిక లేకుండా ఈశ్వరార్పణంగా లోక సంగ్రహం కోసము అంటే నిన్ను నువ్వు కరగబెట్టుకోవడం కోసం కర్మ ఆచరించకపోతే కనుక అది ఆ మనస్సు ఏమి చేస్తుందంటే ఫలము వెంట జనుట చేత కల్మషయుక్తం అగును. ఆ పని మొదలు పెట్టే ముందే నాకేంటి, ఈ పని వల్ల నేనేం పొందుతాను, నేను నా భగవాన్కి దగ్గర అవుతానా దూరం అవుతానా, అది కూడా ఫలమే అండి. అంటే మనసు నువ్వు పూజ చెయ్యి నీకు పుణ్యం వస్తుంది, లేకుంటే నువ్వు పూజ చెయ్యి, జపం చెయ్యి, ధ్యానం చెయ్యి, శ్రవణం చెయ్యి, గురుభక్తి కలుగుండు, ఎందుకంటే నువ్వు మోక్షం పొందుతావని. అప్పుడు మన మనసుని ఏం అడగాలంటే, ఏమే భగవాన్ చెప్తున్నారు కదా, ఇద్దరా ఒక్కరా? బంధంలో ఉన్నవాడు
బంధము నుంచి విడిపించేవాడు ఇద్దరున్నారా? లేక ఒకే ఒక్కరు నా భగవాను ఏకమై హృదయంలో విలసిల్లుతున్నారా? ఏకమక్షరం హృది నిరంతరం భాసతే స్వయం లిఖ్యతే కదం. ఏకమక్షరం, క్షరము లేకుండా. అక్షరం అంటే క్షరము క్షరం అంటే నాశనం అటండి. ఇదంతా మనకి నాన్నగారు చెప్పిన బోధ అండి. ఏకమక్షరం హృది నిరంతరం, హృదయములో భగవాను నాన్నగారు నేను 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 అని నిరంతరం, ఆల్వేస్, ఆగిపోకుండా. ఏకమక్షరం హృది నిరంతరం భాసతే స్వయం, వెలిగిపోతుందటండి ఆ నేను. ఆ నేనుని నువ్వు టార్చ్ లైట్ వేసి చూడక్కర్లేదు, కిరసనాయిల్ దీపం పెట్టి చూడక్కర్లేదు, ఈ క్యాండిల్ లైట్ వెలిగించుకొని చూడక్కర్లేదు. అంటే ఇవన్నీ మనసులో చేసే పూజ, జపము, ధ్యానము, విచారణ ఇవన్నీ చేసినా నువ్వు చెయ్యకపోయినా గురువు పాదాల పట్ల భక్తి కలిగి ఉండి గురు సన్నిధిని నువ్వు హృదయంలో అనుభవిస్తుంటే ఇదే 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 నేను, ఇదే నా గురువు, ఈ ఉనికే నా గురువు, ఈ ఉనికే నా భగవాన్, ఈ ఉనికే నా నాన్న, ఈయనే నా నేను అని అక్కడ మనస్సు ఆగిపోతుంది మౌనంలో. ఏకమక్షరం హృది నిరంతరం భాషతే స్వయం. ఆయనంతటా ఆయన భాషిస్తూ ఉంటే ఆయన గురించి మనం ఏమి చెప్పగలము, ఏమి చెప్పుకోగలము, ఏమి రాసుకోగలము? లిఖ్యతే కదం అంటే ఏమి భగవాన్ చెప్తారండి అరుణాచలేశ్వరుడు, నీ గురించి ఏమి రాయగలను, ఏమి చెప్పగలను రా అప్పా, నన్ను వేరుగా ఉండనీయలేదు కదా. నీ గురించి రాయాలంటే నేను వేరుగా ఉండాలి, నీ గురించి నేను చెప్పాలంటే నేను వేరు బుద్ధితో ఉండాలి. కానీ నన్ను మింగేశావు, కలిపేసుకున్నావు, కలిపేసుకొని ఒక్క నువ్వే వెలిగిపోతున్నావు. అలా కనుక నువ్వు గుర్తించకపోతే మనస్సు ఫలము వెంట జనుట చేత కల్మషయుక్తమను. మోక్ష సన్యాస యోగం కూడా భగవద్గీతలో చెప్పారండి. అంటే చివరగా చెప్పారు కదా, అంటే గురువు ఎవరి జీవితంలోకి వచ్చాడో అది వాడికి చివరి జన్మే అని జీవించాలండి. అంటే చివరి జన్మ చేసుకోవడానికి అని జీవించాలి. అంత జీవితంలో అంత తపన, అంత విశ్వాసము గురువు పట్ల కలిగి ఉంటే వస్తాయి. తొడుగులు తొడుక్కుంటారు. ఎవరు తొడుక్కుంటాడు? జీవుడికి తొడుగేస్తాడు, దేహం అనే తొడుగేస్తాడు. కానీ జీవుడనే తొడుగు ఎవరు తొడుక్కుంటారు? భగవాన్ ఏమంటారంటే, ఒకవేళ నువ్వు ఇలా కనుక లేకపోతే ఎలాగా? భగవద్ అర్పితము, నిష్కామ్య కర్మము, ఈశ్వరార్పణము, లోక సంగ్రహము, దీని ప్రకారం కర్మ చేయకపోతే మనస్సు ఫలము వెంట జనుట చేత కల్మషయుక్తమగును. మాకేం అవసరం లేదండి, మేము ఏమి ఆశించట్లేదు, పుణ్యం ఆశించట్లేదు, పాపం ఆశించట్లేదు, ఏమి కోరుకోవట్లేదు, కర్మ కోసమే చేస్తున్నాము, భగవాన్ కోసమే చేస్తున్నాము అంటే కనుక మరి ఎందుకు మనం పూర్తిగా విడుదల పొందలేకపోతున్నాము? పూర్తిగా ద్వైత బుద్ధిల అరుణ కంప్లీట్ గా ఎందుకు డిసప్పియర్ అవ్వట్లేదు? నీలో యాక్షన్ చేస్తున్నావు కానీ ఇంకా లోపల రియాక్షన్స్ తగ్గలేదు. ఏమండి, మనకు నాన్నగారు బోధించి ఎవరన్నా ఒక మాట అంటే భరించుకునే శక్తి, సహనం ఇచ్చేశారు. మళ్ళీ తిరిగి వాళ్ళని ఏమీ మనం పాపం అజ్ఞానంలో ఉన్నారు అని జాలి పడతాము. వాళ్ళకి వాళ్ళ జీవితంలో గురువు బోధించింది అర్థం కావాలి కదా అని వాక్కును కంట్రోల్ చేసుకుంటున్నాము. కానీ తలంపు కంట్రోల్ అవుతుందా? నన్ను ఎందుకు ఇలా అన్నారు అనేది కంట్రోల్ అవుతుందా? అది రాకుండా ఉంటుందా? నాన్నగారు అనేవారు, అమ్మా ఫర్గివ్ సాధ్యము
కానీ ఫర్గివ్నెస్ సాధ్యమే, కానీ ఫర్గెట్ సాధ్యం కాదు. ఎందుకంటే జ్ఞాపకము స్మృతి పెట్టుకునేవాడు అంటే భగవంతుడే ఇస్తాడు ఆ గుణము, విస్మరించే గుణాన్ని, జ్ఞాపకం పెట్టుకునే గుణాన్ని. కానీ ఎవరికి జీవుడు ఉంటే జ్ఞాపకము విస్మరణ, ఆత్మకి జ్ఞాపకము లేదు, స్మృతి లేదు, మరుపు లేదండి. జీవుడు నేను భగవంతుడి కంటే వేరుగా ఉన్నాను అనుకున్నంత కాలము ఫర్గివ్ చేయొచ్చు, కానీ ఫర్గెట్ సాధ్యం కాదు. భగవాన్ ఏం చెప్తున్నారంటే నువ్వు ఫర్గెట్ అయిపోవాలి. నీలో ఎవ్రీ సెకండ్ మనం ఒక పెన్సిల్తో రాసి రబ్బర్తో ఎరైజర్తో మలిపేస్తే ఎలాగ పోతుందో అలాగ నీ మనసులో వచ్చే ప్రతి తలంపు ఎరైజ్ అయిపోవాలి. అక్కడికక్కడే అప్పుడప్పుడే ఎరైజ్ అయిపోవాలి, థాట్ ఎరైజ్ అయిపోవాలి. అంటే దానికి సంబంధించిన తలంపు మళ్ళీ రాకూడదు, రిపీట్ కాకూడదు. ఒక భక్తురాలు ప్రశ్నించారండి ఒకసారి, అరుణ మనకి వాసన వెళ్ళిపోలేదు అని గుర్తేంటి, వాసన నశించట్లేదని. అంటే ఏదైనా ఒక తలంపు రిపీటెడ్ గా వస్తూ ఉందనుకోండి, అక్కడ సంథింగ్ టెండెన్సీ ఉందని గుర్తు, పచ్చి ఉందని గుర్తండి. ఒక తలంపు రిపీటెడ్ గా వస్తూ ఉంటాయి అంటే 10 days కు 15 days కి 1 month కి 6 months కి 1 year కి, అది కొంచెం నశించే కొలది, వీక్ అయ్యే కొలది ఆ థాట్ వచ్చే గ్యాప్ పెరుగుతుందండి. నాన్నగారి దగ్గరికి మనం రాకముందు రోజు వచ్చే థాట్స్ 10 days 1 month 1 month కి 6 months 1 year, అలాగే ఇయర్స్ ఎప్పుడో ఒకసారి రావడం. అంటే లోపల పలుచబడిపోతా ఉంది, టెండెన్సీ వీక్ అవుతా ఉంది. నేను చేస్తున్నాను నని నేను భగవంతుడి కంటే వేరుగా ఉంటేనే ఫలితాన్ని మనము తలంపు రూపంలో కోరకపోయినా నువ్వెందుకు వేరుగా ఉన్నావు, నువ్వు ఇక్కడ నిల్చొని ఎందుకు ఉన్నావు. ఇప్పుడు నాన్నగారు పళ్ళు పెంచి పెడుతున్నారు అనుకోండి, అప్పా నువ్వే నాకు పండురా తండ్రి, నువ్వే నా జ్ఞాన ఫలము, నాకు ఇంకేమీ అక్కర్లేదని నువ్వు ఒకవేళ అనుకుంటే అక్కడి నుంచి డిసపియర్ అయిపోవాలి. కానీ క్యూలో నిల్చొని ఒకవైపు నాన్న గురువు కదా అంటే, గురువు దగ్గర అద్వైతం పనికి రాదండి. ఉదాహరణ కోసం చెప్తున్నాను, గురువు కదా పండిస్తున్నారు, ప్రసాదం తీసుకోవాలి, ఎవరికి ఇస్తారు, ఒకటే పండు ఉందండి, 100 మంది చుట్టూ కూర్చున్నాం, అప్పుడు ప్రతి వాళ్ళ మనస్సు ఎంతో కొంత పండు ఎవరికి ఇస్తారు, నాన్నగారు నాకు ఇవ్వాలని లేకపోయినా ఎవరికి ఇస్తారని చూస్తూ ఉంటాం. దాంట్లోనే నేనుంటదండి. నువ్వు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయావనుకో, ఏమీ అక్కర్లేని వాళ్ళ దాకా భగవాన్ అంటారండి, నాకేమీ అవసరం లేదు భగవానా అని. ఒక భక్తుడు అంటే ఏమీ అవసరం లేదని నోటితో చెప్తున్నావు, ఏమీ అవసరం లేనట్టుగా జీవించు. మైండ్లో థాట్స్ క్రియేట్ అవుతా ఉంటాయండి, వాటికి ఉనికినియ్యకు. అవసరం లేని నీకు, ఏమీ అవసరం లేని నీకు మౌనంలో పని జరిగిపోవాలి, కర్మ జరిగిపోవాలి. అందుకని నీ మనస్సు నువ్వు కనుక ఈశ్వరుణ్ణి నింపుకోకపోతే నీ మనస్సు ఫలితం కోసం డెఫినెట్ గా ఆశిస్తుంది. అది నిన్ను నువ్వు విచారించుకుంటే తెలుస్తుంది. నిష్కామ్యంగా కర్మ చేయకపోతే ఫస్ట్ స్టెప్పే భగవాన్ ఈశ్వరార్పితం, నిన్ను నువ్వు పరమాత్మకి సమర్పించుకో. ఎవరి సొత్తు ఎవరికి సమర్పిస్తున్నావు, పరమాత్మ సొత్తునే పరమాత్మకు సమర్పిస్తున్నాను. నాన్నగారు అనేవారు, చెప్పేవారు కదా, అమ్మ కిలో బెల్లం ఉంటే మొత్తం వినాయకుడి బొమ్మ చేసేసి పూజ అంతా అయిపోయాక వినాయకుడికి నైవేద్యం పెట్టాల్సి వస్తే తొండము గిల్లి నైవేద్యం పెట్టారట. మనం కూడా అదే చేస్తున్నాము, పూజ చేస్తున్నాం, జపం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, విచారణ చేస్తున్నాం, మంచి పనులు చేస్తున్నాము, మంచిగా జీవించాలనుకుంటున్నాము, మంచి భావనలను ఎంజాయ్ చేస్తున్నాం. ఏమి చేసినా తొండం గిల్లి నైవేద్యం పెట్టినట్టే. ఎందుకంటే సొత్తు స్వామిది కాబట్టి. అట్లు చనకుండిన నైర్మల్యము వహించును. ఒకవేళ నువ్వు ఫలితం లేకుండా ఉండకపోతే, ఆశించకుండా ఫలితం ఆశిస్తే కనుక మనస్సు
మలినమైపోతుంది. అందువలన నిష్కామ్య కర్మము ముక్తి సాధకమగును. ఫలితము కోరని కర్మ ముక్తికి అంటే కర్మ ఎంత జాగ్రత్తగా, ఎంత అవేర్నెస్ లో, ఎంత ప్రేమగా, ఎంత భక్తిగా, కర్తృత్వ భావనలే. చిన్న పనే అండి, ఇల్లు ఊడ్చుకోవడం, తడిగుడ్డు పెట్టుకోవడం, కూరగాయలు కోసుకోవడం. రోజు మన మట్టుకు మనం గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళం. ఇవాళ రేపు జనరేషన్ లో ఉన్న పిల్లలు పెద్ద పెద్ద పనులు చేయొచ్చు. మనము మన ఇంట్లో పనులు, భర్తకి సేవ, పిల్లలకి సేవ, ఏదో సంథింగ్ చేస్తామండి. మహర్షి ఏమంటున్నారంటే నీ చేతిలో ఏది ఉందో అది నువ్వు నిష్కామ్యంగా చేస్తే ముక్తికి సాధకంగా మారుతుంది. మనము నైర్మల్యము వహించుటకు ఫలాపేక్ష రాహిత్యం ఒక్కటియే కాక వేరు ఫలమును లేని సత్కర్మల బలము కూడా కారణమగును. నీ మనస్సు నిశ్చలంగా నిర్మలంగా ఉండాలంటే ఫలాపేక్షకు, ఫలితం ఆశించకుండా చేసే పని ఒక్కటి, అలా అది ఒకటే మాత్రం కాకుండా సత్కర్మ ఫలములు, సత్తుతో కూడిన కర్మము సత్కర్మం అండి. ఇప్పుడు సత్కర్మం అంటే మంచి పని, ఎవరికన్నా దానం చేయడం, ఎవరితో అన్న ప్రేమగా మాట్లాడడం, కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం, నీ దగ్గర ఉన్న శక్తినే అండి. కొంతమందికి ఫిజికల్ గా బలం ఉంటుంది, కొంతమంది సైకలాజికల్ గా చాలా బలంగా ఉంటారండి. అంటే శక్తిపూరితంగా భగవంతుడిని నింపుకొని ఉంటారు. కొంతమంది దగ్గర ధనం ఉంటుంది, కొంతమంది దగ్గర 4 ఇళ్ళు ఉండొచ్చు, అవసరానికి మించింది ఏదో ఒకటి, కొంతమంది దగ్గర బట్టలు ఎక్కువగా, చీరలు ఎక్కువ ఉండొచ్చు. నీ దగ్గర ఏదైనా ఉండొచ్చు, దానిని అందరితో షేర్ చేసుకోవడమే కాకుండా అది సత్కర్మగా ఉండాలి, సత్యముతో కూడిన పనిగా ఉండాలి. నేను చేస్తున్నాను అని కాకుండా సత్ కర్మ, సత్యముతో కూడిన కర్మ, సత్యము మాత్రమే కర్తగా గుర్తించిన కర్మ జరగాలి. అప్పుడు నువ్వు ఏదన్నా చెయ్యకు. కర్మ మన డెస్టినీలో ఉన్నది చేస్తాం కదండి. అంతవరకు నాన్నగారి భక్తులకి, భగవాన్ భక్తులకి ఇంకా వేరుగా చెప్పే అవసరం లేదండి. ఏది జరిగినా సత్ కర్మ, సత్యముతో కూడిన కర్మ, సత్యాన్ని జత చేసుకుంటూ, సత్యాన్ని అనుభవిస్తూ, సత్యమే కర్తగా గుర్తించి చెయ్యి. ఇవి రెండు కలిసి భగవాన్ అనే అనుగ్రహ సముద్రంలోకి, హృదయంలోకి నిన్ను తోసివేస్తాయి. ఈ మనస్సుని, బుద్ధిని. ఈశ్వరార్పితం నిశ్చయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం కాయ వాంగ్మనః కార్యముత్తమం పూజనం జప చింతనం క్రమాత్. ఇంకా భగవాన్ చెప్తున్నారు, కాయము అంటే శరీరము, వాక్కు, మనస్సు అను త్రికరణములు ఉన్నాయి. మనకు తెలిసేవి ఇప్పుడు నీకేం తెలుస్తున్నాయి? శరీరం తెలుస్తుంది, వాక్కు తెలుస్తుంది, తలంపులు తెలుస్తాయి, మనసు తెలుస్తా ఉంది. ఈ 3 త్రికరణములు అంటారట. అంటే 3 ఇన్స్ట్రుమెంట్స్. ఈ 3 ప్రతి జీవుడికి ఉంటాయి. మానవుడికి వాక్ అనేది జంతువులకి, పక్షులకి వాళ్ళకు ఉండే రకంగా వాళ్ళకు ఉంటుందండి. కానీ మనకు తెలిసినంత మానవ శరీరం ధరించిన తర్వాత శరీరము, వాక్కు, మనస్సు అని త్రికరణముల చేత చేయబడు సత్కర్మ అనగా ఏది సత్కర్మ? భగవాన్ చెప్తున్నారు, కాయముచే చేయబడు భగవత్ పూజ రూపక సేవయు. భగవత్ పూజ అదొక సేవ, భగవంతుడికి చేసే సేవ. అయితే కేవలము ఇంట్లో దైవ మందిరంలో నువ్వు పుష్పాలతో చేసే పూజ, ధూపాలతో చేసే పూజ, నైవేద్యాలతో చేసే పూజ మాత్రమే కాకుండా దానితో పాటు జీవితము, డే టు డే లైఫ్ ఎవ్రీ సెకండ్ పూజగా మారిపోవాలి. ఎవ్రీ సెకండ్ పూజ అందంగా. కృష్ణాబాయి మాతాజీ
ఆశ్రమంలో చపాతీలు చేస్తా ఉంటే చపాతీలు చేయడానికి పీట, అది పైన ఒక కొయ్య, రెండు ఉంటాయి కదండి అండి, కర్ర, చపాతీలు చేసే కర్ర. అది చపాతీ చేస్తూ ఉంటే ఆ కర్రతోటి ఆ పీట, ఆ చపాతీ, ఆ కర్ర అంతా కూడా తన పప్ప 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 అని ఆ స్పర్శను, గురు స్పర్శని అనుభవించేదటండి. తన ఒక చెయ్యి, తన కుడి చెయ్యి ఎడమ చేతి మీద వాలితే పప్ప అప్ప అప్ప భగవానా ఆ స్పర్శని, గురు స్పర్శని అనుభవించేదటండి. అది 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 రావాలండి. అది భగవత్ పూజ రూపక సేవ. ప్రతిదీ సేవ, ప్రతిదీ సేవ. నాన్నగారు చెప్పేవారు, అమ్మా పొయ్యి బ్రహ్మము, మంట బ్రహ్మము, గిన్నె బ్రహ్మము, గరిట బ్రహ్మము, వంట బ్రహ్మము, వండేవాడు బ్రహ్మము, తినేవాడు బ్రహ్మము. నువ్వెక్కడున్నావు అరుణా? నువ్వెక్కడున్నావే? తాపత్రయపడే అరుణ ఎక్కడ ఉంది? ఎవరు తాపత్రయపడుతున్నారు? విశ్వసిస్తూ అనుభవించే అరుణకేనా ఈ తాపత్రయాలు? కాయముతో అంటే దేహంతో చేయబడు భగవత్ పూజారూపక సేవ, వాక్కుచే చేయబడే మంత్ర జపాదులు. నువ్వు బిగ్గరగా నామం చేసినా, విష్ణు సహస్రం చేసినా, లలితా సహస్రం చేసినా, ఏది చదువుకున్నా, నాన్నగారి అష్టోత్తరమైన, భగవాన్ అష్టోత్తరమైన వాక్కు శబ్దము బయటికి వస్తా ఉందంటే అది మంత్ర జపాదులటండి. అది నీ చుట్టూ, నీ లోపల, బయట వైబ్రేషన్స్ క్రియేట్ చేయాలంట. పవిత్రమైన వైబ్రేషన్స్. తుకారాము బహిర్భూమికి వెళ్ళాడటండి. అంటే బహిర్భూమి అంటే పూర్వకాలము ప్రొద్దుట లేవగానే కాలకృత్యాలు తీర్చుకోవడానికి, మోషన్ వెళ్ళడానికి, ఊరి బయట పాడుపడిన ప్లేస్ ఏదన్నా ఉంటే చెట్ల చాటుగా అక్కడికి వెళ్ళేవారటండి. చెంబులో నీళ్లు తీసుకొని వెళ్ళిపోయేవారండి. వెళ్ళిపోతే అలా మరి ఒకళ్ళు ఇద్దరు ఉండరు కదా, ఆడవాళ్ళంతా ఒకవైపు, మగవాళ్ళంతా ఒకవైపు వెళ్ళేవారు. సో తుకారాం పొద్దుటే వెళ్ళిపోతే కొంచెం దూరంలో ఒక ఆయన కూర్చుంటారండి. ఆయన బహిర్భూమికి వెళ్తారు, ఈయన వెళ్తారు. తుకారాం కూర్చుని విట్టల 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 పాండురంగ పాండురంగ విట్టల 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 అని స్మరిస్తూ ఉంటారండి. మోషన్కి వెళ్తా ఉంటారు, స్మరణ జరుగుతూ ఉంటుంది. ఈ పక్కన ఉన్న ఆయన చూస్తాడండి, ఏమయ్యా నీ పద్ధతి ఏంటి? నువ్వు నీ బట్టలు పవిత్రంగా లేవు, నువ్వు చేసే పని పవిత్రమైంది కాదు, నువ్వు కూర్చునే ప్లేస్ పవిత్రమైంది కాదు, ఇక్కడ ఏంటి విట్టల 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 అని స్మరిస్తున్నావు? ఆగిపోవచ్చు కదా, శుభ్రంగా శుద్ధిగా స్నానం చేసి ఒక చోట కూర్చొని ఆసనం వేసుకొని నీకు వీలైతే మాల పట్టుకొని అప్పుడు కదా జపం చేయాలి. అంటే తుకారాం అంటాడటండి, సరే అయితే చెయ్యకూడదా? ఇక్కడండి భక్తుడి వైభవం అండి. మనము మా నాన్నగారు ఇలా చెప్పారండి, మా నాన్నగారు అలా చెప్పారండి అని ఇమీడియట్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తామండి. ఎవరన్నా మనల్ని క్వశ్చన్ చేస్తే ఈ పని చెయ్యకు అంటే మేము ఈ ధ్యాసలో చేస్తున్నామండి. తుకారాం అలా ఏమి చెప్పలేదు. భక్తుడు ఎప్పుడు మౌనం కలిగి ఉంటాడండి, ఇతరుల పట్ల వినయంగా ఉంటాడు, ఎవరు ఏది చెప్పినా వినినట్టే ఉంటాడు. కానీ లోపల జరిగేది జరిగి తీరుతుంది. ఆ భక్తి ప్రవాహము, ప్రేమ ప్రవాహం ఆగదు. సో ఇది ధర్మం కాదు, నువ్వు ఇలా చెయ్యకూడదు, బహిర్భూమిలో నామం చేయకూడదు అంటే తుకారాం ఆగిపోతాడండి. ఆగిపోతే తుకారాము మీద ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని రోమాలు విఠలా 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 విఠల, బహిర్భూమి మొత్తము విఠలుడి నామంతో మారుమోగుతుంది.
నోరు ఆపితే ఒక్కొక్క రోమము నుండి విఠలుడి నామం బయలుదేరుతుందండి. ఆ విఠలుడి నామ ఘోష అండి ఆ ప్రతిధ్వనిస్తా ఉంటుంది బహిర్భూమి అంతా. అప్పుడు ఆ ఇంకొక అతను వచ్చి తుకారాం పాదాల మీద పడిపోయి, అయ్యా అప్పా మీలాంటి వారికి కాదు అంటే పూర్తిగా భగవంతుణ్ణి ప్రేమించకుండా, ఒక్క సెకండ్ నాన్నగారిని భగవాన్ని ప్రేమించకుండా తలుచుకోకుండా ఉండలేని భక్తుడికి నియమాలేమీ ఉండవండి. ఒక కోరికతో గురువుని స్మరించుకునే వాళ్ళకి నియమాలు, కోరిక లేకుండా అన్కండిషనల్ లవ్ లో ఉండి స్మరణ లేకుండా ఉండలేకపోయిన వాడికి స్మరణ ఆగదండి. అందుకని మహర్షి ఏమంటున్నారంటే, నువ్వు కాయముతో చేసే పని, వాక్కుచే చేయబడే మంత్ర జపము, శివ, అరుణాచలేశ్వర, అపా, భగవాన తల్లి పిల్లవాడు దొడ్డికి వెళ్తాడే, తల్లి విసిరేయదు ఒళ్ళోంచి, చిచి 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 అసహ్యంగా అని పక్కన దింపేయదు. దొడ్డి కడిగేసి శుభ్రంగా డైపర్ మార్చేసి చక్కగా డైపర్ క్రీమ్ రాసి పౌడర్ వేసి వాడికి అన్ని శుభ్రంగా చేసి ముద్దు పెట్టుకుంటుందని. అలాగే భగవంతుడు కూడా అంతే అండి. ఆయనను స్మరించే కొలది మనం శుద్ధాతి శుద్ధమైపోతాము, శుద్ధాతి శుద్ధమవుతాం. 24/7 జాగ్రత్త అవస్థలో ఉన్నంతసేపు నువ్వు నామజపం చేయొచ్చు. అండి చేసే పూజ కంటే కూడా నామజపానికి ఎక్కువ, నామజపం వల్ల తొందరగా మనము శుద్ధవుతామటండి. వాక్కుచే చేయబడు పూజ కంటే చేయబడు జపము, మనస్సుచే చేయబడు చింత. ఇప్పుడు మనం చేసేది మనసుతోటి చింతన, గురువాక్కు చింతన చేస్తున్నాం. గురువు రూపము, గురువు నామము, గురువాక్కు. అయితే నాన్నగారు చెప్పేవారు, నువ్వు బిగ్గరగా చేసే నామం కంటే కూడా మౌనంగా మనసులో నామం చేస్తూ శివ శివ శివ, భగవానా భగవానా భగవానా, నానా 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 అని అలా మౌనంగా స్మరణ చేయి. ఎందుకంటే మౌనము భగవంతుడికి తొందరగా వినబడుతుందండి. నాన్నగారు అనేవారు కదా, కాళ్ళు లేకుండా నడవగలడు, చేతులు లేకుండా పని చేయగలడు, చెవులు లేకుండా వినగలడు, కళ్ళు లేకుండా చూడగలడు, నోరు లేకుండా మాట్లాడగలడు. వాడు భగవంతుడు అంటే అలాంటి వాడు హృదయంలో ఉన్నాడు. నువ్వు భగవానా అంటే అంతకంటే ముందు భగవాన్ అరుణా అంటున్నారు. అది నీకు లోపల స్ఫురణగా వచ్చి భగవాన్ని ఎరుకలోకి వస్తున్నారు. అంటే నీకంటే ముందు ఆయన నిన్ను స్మరిస్తున్నాడు. ఆయన నిన్ను స్మరిస్తేనే నువ్వు ఆయనను స్మరించగలుగుతున్నావు. అందుకని భగవాన్ అంటున్నారు, వాక్కుచే చేయబడే మంత్ర జపము, మనస్సుచే చేయబడు చింత అనగా ధ్యానము. నాన్నగారు చెప్పేవారు, అమ్మా ధ్యాసే ధ్యానం అమ్మా, ధ్యానము ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు, ధ్యాస ధ్యాస ధ్యాస. గురుబలపట్నం స్పీచ్ లో నాన్నగారు ఎప్పుడో ఒక 20 సంవత్సరాల క్రితం చెప్పిన ప్రవచనంలో, అమ్మా ప్రియుడు ప్రియురాల్ని గుర్తు తెచ్చుకోవాలంటే ఫోటోలు పెట్టుకొని పూజలు చేసి నామాలు చేస్తాడా? అలాగే ప్రియురాలు ప్రియుడిని గుర్తు పెట్టుకోవాలంటే ఫోటోలకి పూజ చేస్తూ నామం చేస్తూ పూజ చేస్తుందా అమ్మా? అసలు ప్రియుడు ప్రియురాలు ప్రియుణ్ణి మరచిపోతారా? మరచిపోరు కదా. నువ్వు భగవంతుడు నీకు అత్యంత ప్రియుడిగా, అత్యంత ఆప్తుడుగా నీ హృదయంలో ఉన్న గురువు నువ్వు గుర్తిస్తే కనుక
ఎఫర్ట్ లెస్ గా ధ్యానం వచ్చి మీద పడతా ఉంటుందండి. ఇది కూడా సావిత్రి మా అమ్మగారి ఇంట్లో చెప్పారు నాన్నగారు. ధ్యానము చేసేది కాదు, వచ్చి నిన్ను ముంచేస్తుంది ధ్యాస. ధ్యాస ధ్యానంగా మారుతుంది. నీ మనసులో చేసే చింతన ఇప్పుడు మనం వింటున్నాం కదా, ఈ 1 hour కంప్లీట్ గా కనుక అండి శ్రద్ధతో చకోర పక్షి ఎలాగైతే వర్షపు చుక్క కోసం ఎదురు చూస్తూ ఉంటుందో, సముద్ర పొడ్డున ఎప్పుడు వర్షం, అది మామూలు నీళ్లు తాగదటండి ఆ పక్షి. అలా వాన కోసం అలా ఆకాశం పైకి నోరు తెరిచి పట్టుకుంటుందంట, ఆ నీళ్లు మాత్రమే తాగుతుందంట. అలాగా గురుభక్తుడు గురువాక్కును మాత్రమే ఆస్వాదిస్తాడు మనసుతోటి. ఇతరులు ఏమి వాక్కులు చెప్పినా, వ్యవహారంలో వాడికి ఎంత గడిచినా ఆ బోర్లించిన కొండ మీద నీళ్లు పడినట్టుగా జారిపోతాయి, మనసులోకి ఎంటర్ అవ్వవు. గురువాక్కు మాత్రము భక్తుడి హృదయంలోకి ఎంటర్ అవుతుంది. అలా కనుక శ్రవణం చేస్తే ఈ గంట సేపు మనం ధ్యానంలో సమాధిలో ఉన్నట్టే. అంటే ఈ సత్సంగమే కాదు, ఏది శ్రవణం చేసినా కూడా ఎవరు భగవంతుడి గురించి ఒక్క మాట చెబుతారా, నా తండ్రి గురించి ఎవరు ఏమి చెబుతారని చెవులు రిక్కించుకొని, నా నాన్నగారి గురించి, నా భగవాన్ గురించి, నా హృదయవాసుడి గురించి, నా నేను గురించి నాకు ఎవరు ఏమి చెబుతారా అని ద్వైతం ఉన్నంత కాలం చెవులు రిక్కించుకొని ఆ వాక్కుల్ని ఎవరైతే మధురంగా ఆస్వాదిస్తారో అదంతా ధ్యానమే, అదంతా చింతనే. ఇప్పుడు మనల్ని నాన్నగారు ఎలా తీర్చిదిద్దారు అనేది మనకి ప్రాక్టికల్ గా ప్రతి భక్తులు అనుభవిస్తున్నారండి. మన ఉషా అమెరికాలో సత్సంగం చేసి యూట్యూబ్ లో లింక్ పెట్టారు కదండి. చిన్న పిల్లలండి, పసిపిల్లలు వాళ్ళు, మనకి బిడ్డల్లాంటి వాళ్ళు, మా ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఎంత అందంగా, ఎంత ప్రేమగా, ఎంత ముద్దుగా గురువాక్కుని ఆస్వాదిస్తున్నారు అనిపించిందండి. వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకొని అప్లై చేసుకుంటున్నారు డే టు డే లైఫ్ లో. ఒక్క అమెరికా భక్తులే కాదు, అందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు, సృష్టి అంతా వ్యాపించి ఉన్నారు నాన్నగారి భక్తులు. దేశ విదేశాల్లో కూడా. భగవాన్ అంటారు కదా, రంగన్ అమ్మతో అంటాడు, ఏమని విరూపాక్షి వల్ల ఉన్నప్పుడు అమ్మతోటి, అమ్మ నీ కొడుకు చాలా ఉత్తమ స్థితిలోకి వెళ్ళాడు, చాలా సంపాదించుకున్నాడు, నీ కొడుకు సంపాదించుకున్న దానిలో నాకు వాటా ఉంది అంటే, ఏమి సంపాదించుకున్నారు భగవాను? అరుణాచలేశ్వరుణ్ణి సొంతం చేసుకున్నాడు హృదయంలో. ఈ సృష్టిలో ఏది పొందిన తర్వాత ఇంకోటి పొందాలనే ధ్యాస రాదో అది పొందారు భగవాన్. అది పొంది అది పంచి పెడతా ఉన్నారు సృష్టి. రంగన్ అంటాడు, అమ్మ నీ కొడుకు సంపాదించిన దాంట్లో నాకు వాటా ఉంది అంటే, అమ్మ అంటుంది, విన్నావా రంగన్ ఏమంటున్నాడో అంటే, భగవాన్ అంటారు, వింటున్నాను అని. భగవాన్ అంటారు, ఒక్క రంగన్కే కాదు, ఈ సృష్టిలో ఎక్కడ సహృదయత కలిగిన వాడు ఉంటాడో జీవుడు, అక్కడికి వాటా పంచి పెట్టబడుతుంది. అటండి సద్గురు హృదయము, భగవంతుడి హృదయం అదండి. ఆ వాక్కు చాలు, ఈ జన్మకి ఆ వాక్కు చాలు అనిపిస్తుందండి. నాన్నగారు అనేవారు, సముద్రాలు దాటి, ఖండాంతరాలు దాటి ఈ అనుగ్రహం స్ప్రెడ్ అయిపోతుంది, అంటే భక్తుడి హృదయంలోనికి చొచ్చుకొని పోతుందమ్మా. గురువు దయ, గురువు అనుగ్రహం అండి. అంతవరకు తండ్రి మనల్ని, నాన్నగారు అసలు తండ్రి ఏం చేశాడని మనము ఒకవేళ మన లోపల జరిగే యొక్క మార్పుని మనం గమనిస్తే, మన జీవన విధానంలో జరిగిన మార్పు, మన ఆలోచన విధానంలో జరిగిన మార్పు,
మనల్ని మౌనంలో సుఖంగా శాంతిగా ఆనందంగా ఓలలాడించే మార్పు. గురువుకి కృతజ్ఞత ఎలా చెప్పుకోగలము, ఎలా తెలుపుకోగలము? గురు పౌర్ణిమ రాబోతుంది. గురువు సన్నిధిలో గురు దర్శనం చేసుకునేండి. అక్కడికి వెళ్ళలేని వాళ్ళు హృదయంలో గురు దర్శనం చేసుకొని ఆ స్థితిని అనుభవించటమే ఆయనకు గురు దర్శన. అయితే వ్యవహారంగా ఎన్నో చేస్తాము, చెయ్యాలి. ద్వైత బుద్ధి ఉన్నంత కాలం గురువు పట్ల నాన్నగారు చెప్పేవారు, అద్వైత అనుభవం వచ్చాక కూడా గురువు పట్ల ద్వైతమే ఉండాలి. అలా గురు పౌర్ణిమ సెలబ్రేట్ డెఫినెట్ గా చేసుకోవాలి. కానీ ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, నీ మనసుతో చింత చెయ్యి, సెలబ్రేట్ చేసుకో. ఎవ్రీ సెకండ్ గురు పౌర్ణిమే అండి. మనం బాహ్యంగా గ్రాటిట్యూడ్ తెలుపుకోవడానికి ఒక పండగ జరుపుకుంటున్నాం, కానీ భక్తుడికి ఎవ్రీ సెకండ్ గురు పౌర్ణిమ. అందుకంటే నువ్వు ఏ సెకండ్ అనుభవంలో ఉంటావో ఆ సెకండ్ గురుదక్షిణ సమర్పణ చేసినట్టే. ఏ సెకండ్ గురువాక్కును ఆధారంగా పెట్టుకొని మౌనంలోకి వెళ్ళిపోతావో అప్పుడు గురుదక్షిణ సమర్పణ చేసినట్టే. భగవాన్ని అడుగుతారు, గురుదక్షిణ ఎలా చెల్లించుకోవాలి భగవాన్ అంటే, భగవాన్ అంటారు, గురువు ద్వారా ఏదైతే శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసగా మార్చుకుంటావో దాన్ని అనుభవించి ఆ అనుభవంలో శాశ్వతంగా ఉండిపోవడమే గురువుకు ఇచ్చే నువ్వు దక్షిణ. అంతకంటే ఇంకా గురువు ఏమి కోరుకోడు. మనసులో చింత, మనసుసే చేయబడు చింత, స్మరణ. చింత అంటే ఇక్కడ స్మరణ, భగవంతుడి చింత అనగా ధ్యానమును. శరీరంతో చేసే ప్రతి కర్మని పూజగా మార్చుకో, మాట్లాడే ప్రతి మాటని మంత్రంగా మార్చుకో. మనసు చేయబడు ప్రతి, మనసులో వచ్చే ప్రతి ఆలోచన నేను నేను అని నీకు స్మరణ వచ్చినప్పుడల్లా ఆ నేనులో భగవాన్ నిండిపోవాలి, నాన్నగారు నిండిపోవాలి. అనగా చిత్త శుద్ధిని ఇచ్చుటలో కాయిక కర్మ కంటే వాచిక కర్మ ఉత్తమము, వాచిక కర్మ కంటే మానసిక కర్మ ఉత్తమం. ఇంకా భగవాన్ చెప్తున్నారు, నువ్వు అలా అని కర్మకి టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి దేహం ఉంది కదా, ఒక పనిముట్టు ఉంది కదా అని దానినే విపరీతంగా కర్మ ద్వారానే ఈశ్వరుణ్ణి పొందొచ్చు అని అనుకుంటావేమో. మంత్రము ద్వారానే పొందొచ్చు అంటే, ఒక సేవ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి సమాజానికి, వాళ్ళకి టెండెన్సీ ఉంటుందండి. కొందరు ఇతరుల కోసమే పుడతారండి సృష్టిలో, వాళ్ళ కోసం వాళ్ళు ఏమీ ఆలోచించుకోరు. ఎప్పుడు సేవ చేయాలి, సేవ చేయాలి, సేవ చేయాలి, సేవ. ఇక్కడ ఇప్పుడు మేము ఉండే అపార్ట్మెంట్స్ లో గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాం కదండి, చాలా మంది అండి. అసలు ఎంతమంది సర్వీస్ ఓరియంటెడ్ గా ఉంటారు అండి. అనాథ శరణాలయాలకు వెళ్ళిపోయి ఎక్కడ అవసరం ఉందో అక్కడికి వెళ్ళిపోయి సేవ చేస్తారు. ఎందుకంటే పూర్వ జన్మలో వాళ్ళది కోరుకున్నారు, అలా తరించాలి, సేవ చేసి తరించాలని కోరుకున్నారు. కాబట్టి ఈశ్వరుడు వాళ్ళ ప్రారంభంలో అది రాస్తారు. కొంతమందికి నాలాంటి వాళ్ళకి ఏదో చెయ్యాలనుకుంది కానీ ఏమీ చెయ్యలేనండి. ఎందుకంటే నా ప్రారంభం అది. ఓకే, ఇది భగవాన్ నిర్ణయం. ఈ జీవుడిని ఇలాగే తరింప చేయాలనుకున్నాడు. కాబట్టి మహర్షి అంటున్నారు, నువ్వు దేహంతో చేసే కర్మ కంటే మనసుతో చేసే జపం ఉత్తమము. నువ్వు జపం చేసావనుకో, ఆ జపము ఏదో ద్వారా వచ్చే వైబ్రేషన్స్ ఇతరుల మీద పనిచేస్తాయి. ఇతరులు ఆ వైబ్రేషన్స్ లోకి వస్తే కనుక, అంటే ముందు ఇంట్లో నుంచి మొదలవుతుంది. ఇంట్లో వాళ్ళు జపం చేస్తున్నారా, పూజ చేస్తున్నారా, ధ్యానం చేస్తున్నారా, నీకు సంబంధం లేదు, నువ్వు చెయ్యి. నాన్నగారు అనేవారమ్మా, గోడలు కూడా శాంతిని అనుభవిస్తాయమ్మా మనం శాంతిగా ఉంటే. అలా గోడల మీదే శాంతి ప్రసారితం అవుతా ఉంటే చుట్టూ ఉన్న మనుషుల మీద కాదా? నువ్వు ఇతరులకు సహాయం చేయాలంటే నువ్వు శాంతిగా ఉండు. ముందు నువ్వు శాంతిలో ఓలలాడిపో.
ఆ శాంతి సముద్రంలో ఇతరులు కూడా కొట్టుకుపోతారు. అలా మంత్రం తర్వాత చేసే కర్మ కంటే నువ్వు చేసే మంత్రము జపము ఇది క్రమముగా ఉత్తమములు అనగా చిత్తశుద్ధినిచ్చుటలో, మనసు శుద్ధి అవటలో కాయిక కర్మ కంటే వాచిక కర్మ. ఇందాక చెప్పారు కదా, పూజ కంటే జపం ఉత్తమం, జపం కంటే మానసిక కర్మ ఉత్తమము, ధ్యానం ఉత్తమం. నువ్వు చేసే ధ్యానము నిన్ను భగవంతుడిలో అంటే నీ ధ్యాసే ధ్యానంగా మారుతుంది. అంటే ధ్యానములో ధ్యానం చేస్తూ పని చెయ్యి, ధ్యానం చేస్తూ మాట్లాడు, ధ్యానం చేస్తూ ఉండు. ఊరక ఉండటం ధ్యానం, ఈశ్వరుడు కర్త అని గుర్తించటం ధ్యానం. దానిలో ఆ ఊరక ఉండటంలో ఇక్కడ ముందర మనకు ముందటి శ్లోకాల్లో వస్తుంది, ఋతుస్థలే మనః స్వస్థతా క్రియ భక్తి యోగ బోధాస్య నిశ్చితం. ధ్యానంలో ఉండటమే కర్మయోగము, ధ్యానంలో ఉండటమే భక్తి యోగము, ధ్యానంలో ఉండటమే జ్ఞానయోగం. కర్మ యోగ భక్తి జ్ఞాన ధ్యాన యోగాలు అన్నీ అయిపోతాయి ఒక్క సెకండ్లో. ఎవ్రీ మూమెంట్ అది కొనసాగుతూ తైలధారలాగా లోపల కొనసాగుతూ ఉండాలి ఎప్పుడు. అలా గురువు రూపము, గురువు నామము, గురు వాక్కు తైలధారలాగా అంటే నీళ్లు ఒక గ్లాసులోంచి ఇంకో గ్లాసులోకి నీళ్లు పోస్తే మధ్యలో ఆ ధార తెగిపోతుందండి అప్పుడప్పుడు. కానీ తైలాన్ని, నూనెని ఒకసారి వంపడం మొదలెడితే ఆ ధార ఆగదు, తైలధారలాగా. ధ్యాన స్థితి ఎలా ఉండాలంటే తైలధారలాగా, బ్రేక్ ఉండకూడదు. అలా ఉండకుండా ఉండాలంటే హద్దులు లేని ప్రేమ గురువు పట్ల, గురువు ఉనికి పట్ల, ఎగ్జిస్టెన్స్, నేను ఉన్నాను అనే అనుభవము నా గురువు అని గుర్తించి కనుక లోపల భగవాన్ చెప్పిన రీతిలో, బోధించిన రీతిలో ఒక భక్తుడు ఉంటే ఇంకేం కావాలి మనకి? మన మనస్సే స్వర్గధామంగా మారుతుంది కదా. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం అహమహమితి సాక్షాదాత్మరూపేణ భాతి హృది విషమనసా స్వం చిన్వతా మజ్జతావా పవన చలన రోధాత్ ఆత్మనిష్టో భవత్వం. గురు రూపము గిరి రూపము శ్రీనాన్న పాదమే మాకు శరణ్.